పాఠశాలల్లో చాలామంది అన్‌ట్రైన్డ్ టీచర్స్ పిల్లలను కొట్టడము, తిట్టడము, ఇతరులతో పోల్చడము, జుట్టు లాగడము, గిచ్చడము, తొడపాశం పెట్టడం, బడిత పూజ చేయడం, డస్టర్‌తో కొట్టడం, క్లాస్ బయట నిలబెట్టడం, అదేవిధంగా గోడ కుర్చీ వేయించడం, ప్రతిభగల విద్యార్థులతో వెనకబడిన విద్యార్థులను కొట్టించడం, గ్రౌండ్ చుట్టూ పరిగెత్తించడం, ఇంపోజిషన్ రాయించడం, ఇవన్నీ కూడా దండనకు సంబంధించిన వివిధ రూపాలు మనం నిత్య జీవితంలో చూస్తూ ఉంటాం. అయితే విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 38 సెక్షన్స్ ఉంటాయి, 68 సబ్ సెక్షన్స్ ఉంటాయి, 7 చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ అడిగిన ప్రశ్న, పిల్లల ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం 2009లోని సెక్షన్ 17 కింది వాటిలో దీనితో వ్యవహరిస్తుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం పిల్లలకు శారీరక దండన మరియు మానసిక వేధింపుల నిషేధం, ప్రొహిబిషన్ ఆఫ్ ఫిజికల్ పనిష్మెంట్ అండ్ మెంటల్ హరాస్మెంట్ టు చైల్డ్. పిల్లలను కొట్టకూడదు, శారీరకంగా హింసించకూడదు, మానసికంగా వేధించకూడదు, ఇతరులతో పోల్చకూడదు. ఎందుకంటే ఆ విధంగా పోల్చినప్పుడు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గుతుంది, సోషలైజేషన్ అనేది ఉండదు, తరగతి అంటే ఒక ఫోబియా ఏర్పరచుకుంటాడు, చదువులో వెనకబడడానికి అవకాశం ఉంది. మరి కొట్టకుండా తిట్టకుండా ఎలా పాఠాలు చెప్పాలి? అందుకే మీకు అవసరం పెడగాజీ, ద సైన్స్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. ఇటువంటి కంటెంట్తో కూడుకున్న షార్ట్స్ కోసం, వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇదే సందర్భంలో భారత రాజ్యాంగంలో ఉండే 17 ఆర్టికల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 17 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనం నిషేధం. ఇదే నంబర్ 17 మీరు విద్యా హక్కు చట్టం 2009లో ఇక్కడ కూడా ఒక నిషేధం ఉంది. ఆ నిషేధం ఏంటంటే శారీరక దండన, మానసిక వేధింపుల నిషేధం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.